పైన చూసారు కదా ఎర్రగా కనిపిస్తుంది, అదంతా అయితే మంట అనమాట. అడవంతా కాలిపోతుంది. అర్ధరాత్రి ఇంత చల్లు ఎవరో అయితే చాలాసేపు నుంచి కాలుతుందంట మంట అయితే. మొత్తం చూసారు కదా పాపం, అక్కడ పక్కనే నియర్ బై లైట్లు కూడా కనిపిస్తున్నాయి చూసా, అన్ని ఇల్లులే ఉన్నాయి. వాళ్ళందరికీ చాలా డేంజర్ అనమాట. మొత్తం పోలీసులు అయితే బైక్లన్నీ అలౌ చేయకుండా ఇట్లాగే స్టాప్ చేసేస్తున్నారు. అద్భుతమైన శిశు అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో శిశు, అంత ఐసులతో అదే విధంగా చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంది. మనమైతే అసలు ఈ నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మన లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి నేచర్ అయితే ఎంజాయ్ చేయాలి. ఇది మటుకు మనం మిస్ అవ్వకూడదు ఇట్లాంటి నేచర్ అయితే. చూసారు కదా గాయ్స్, ఫైనల్ గా అయితే ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు. మాకు 2 రోజుల నుంచి, ఒక రోజు కాదు 2 రోజుల నుంచి మేము రోజు ఇక్కడికి రావాలని ట్రై చేస్తున్నాము. అన్ఫార్చునేట్ గా మాకు అయితే మిస్ అయిపోతూనే ఉంది. ఫైనల్ గా అయితే ఈ రోజు ఎంతో మిస్ అయిపోయింది అనమాట. చూసారు కదా అసలు ఇంత అందమైన ప్లేస్ ని, ఇంత సుందరమైన ప్లేస్ ని మేమైతే అసలు నిజంగా అయితే చాలా భయపడ్డాను, మిస్ అయిపోతానేమో, మళ్ళీ ఇక్కడికి వెళ్ళలేమేమో అని. అన్ఫార్చునేట్ గా మేము ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి మేమైతే మళ్ళీ క్యాబ్ మాట్లాడుకుని ఇవన్నీ అయితే ఇంకా వచ్చేసాము. ఫస్ట్ టైం అయితే మనం అయితే ఐస్ లోకి వచ్చేసాం. ఇదంతా ఐసే. ఎవరికైనా ఐస్ కావాలంటే చెప్పండి, ఐస్ అయితే మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. కాకపోతే స్మగ్లింగ్ అయితే చాలా కాస్ట్ అయింది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే రాత్రి 3వ రోజు అనమాట మనాలిలో. మీరు నిన్నైతే వీడియో చూసారు కదా, డే 2 వీడియో. ఎవరైతే డే 2 వీడియో చూడలేదో ఆ వీడియో అయితే ముందైతే చూడండి, డిస్క్రిప్షన్ లో ఉంది, అదేవిధంగా పిన్నెడ్ కమెంట్ లో ఉంది. ఈ రోజు అయితే ఏంటంటే రాత్రి వచ్చేసరికి రాకీస్ కెఫే అయితే వెళ్ళాము కదా లాస్ట్ డే 2లో వచ్చేసరికి. డే 3లో ఏంటంటే మేము ఆల్మోస్ట్ మొత్తం రాకీ కెఫేకి పక్కనే ఒక మంచి రిసార్ట్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసరికి ఓల్డ్ మనాలిలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు, అంటే టాప్ ప్లేస్ గా చెప్పొచ్చు అనమాట. టాప్ హిల్ రీజియన్ గా ఇదైతే. రాత్రి అయితే మేము రూము చాలా కష్టపడైతే ఇక్కడ రూమ్ ఎతికాం అనమాట. మాకైతే ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ సీజన్ కాబట్టి అందరూ హాలిడేస్ కి, గవర్నమెంట్ హాలిడేస్ కి అయితే అందరూ ఫుల్ గా అయితే వచ్చేసారు. మనాలిలో అయితే స్నో పడుతుంది అన్నారు. ఇప్పుడు -4 డిగ్రీలు ఉంది ఇప్పుడు టెంపరేచరు బయట. నైట్ అంతా అయితే చాలా చలిగా ఉండింది, మాకైతే అంత చలిగా ఉండింది. మేము రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ అయితే ఇదిగోండి. మా రూము బాగానే ఉంది, చిన్న రూము, ఇద్దరైతే పనుకోవచ్చు రూమ్లో. అదేవిధంగా మంచి బాత్రూమ్ కూడా మంచిదే ఉంది. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి రిసార్ట్లో పైకి అయితే వెళ్దాం అనమాట. పైన అయితే చాలా బాగుంది అనమాట. అక్కడైతే ముందు అసలు మీకు ఒకసారి పైన చూపిస్తాను. పైనుంచి అయితే అసలు ఎక్సలెంట్ వ్యూ ఉంది. అసలు మీరు చూడండి, మొత్తం కూడా చాలా ఎక్సలెంట్ వ్యూ ఉంది అనమాట. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాం అనమాట. పైన వచ్చేసరికి ఒక కేఫ్ అనమాట, కింద వచ్చేసరికి రూమ్స్, అదేవిధంగా పైన వచ్చేసరికి కేఫ్ చూసారు కదా. కేఫ్ కూడా ఒక చిన్న కేఫ్ లాగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది కేఫ్ కూడా. నైట్ అయితే మేము ఇక్కడ ట్రై చేయలేదు, కానీ నైట్ ఏంటంటే మేము రాకీస్ కేఫ్ వెళ్ళాము. ఇది ఇంకా దీనికన్నా కొద్దిగా హైట్ పైన అనమాట, జస్ట్ 2 words అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇదంతా చూసారు కదా కేఫ్. ఇది మెయిన్ పాయింట్ వచ్చేసరికి మనకు లొకేషన్ ఒకసారి ఆగండి, రివర్స్ కెమెరాలో చూపిస్తాను. ఇటు డార్క్నెస్ గా ఉంది, చూస్తున్నారు కదా అసలు లొకేషన్ ఎలా ఉందో. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం కూడా చాలా హైట్ అనమాట. ఇది చూసారు కదా, మనకైతే స్నో అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనకైతే ఇప్పుడే ఏంటంటే సన్ రైజ్ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది వ్యూ. చూడటానికి కూడా అంత కూల్ గా ఉంది. మామూలుగా చెప్పట్లేదు కానీ ఇప్పుడైతే చలి కూడా మీకు వీడియోలో తెలియదు, కానీ చలి కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే -3 ఉందన్నమాట ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ ప్రజెంట్. చూడండి చాలా వ్యూ బాగుందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా సరే మనాలి వెళ్తే మటుకు మీ దగ్గర బైక్ కానీ ఉంటే మటుకు ఖచ్చితంగా లాస్ట్ అంటే హిల్ రీజియన్స్ ఉంటాయి కదా మనాలిలో, ఓల్డ్ మనాలిలో, అటువంటి ఏరియాలో తీసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఇలాంటి లొకేషన్స్ చూడగలరు. ఇప్పుడు మాత్రమే ఇలాంటివి చూడండి. ఇది చాలా ఎక్సలెంట్ లొకేషన్స్ అనమాట. మనమైతే ఆల్మోస్ట్ అయితే మనం చాలా టాప్ లో ఉన్నాం. మనం ఏంటంటే ఈరోజు మాక్సిమం పాసిబుల్ అయితే ఈరోజు డే 3 ప్లాన్ ఏంటంటే 2 ప్లాన్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి నిన్న అటల్ టనల్ మిస్ అయిపోయింది కదా. నిన్న అటల్ టనల్ ఎందుకు మిస్ అయిపోయిందంటే నిన్న స్నోఫాల్ ఎక్కువ ఉందని చెప్పేసి మమ్మల్ని ఆపేసారు అందరినీ. ఈ రోజు సరే ఎలా అయినా సరే వెళ్ళిపోవాలని. ఇప్పుడు 7:30 అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్. మేము అందుకని 6కి లేసి త్వరగా రెడీ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ మేము 6కి మొత్తం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఫ్రెష్ అప్ అయ్యామంటే మాక్సిమం మేము ఏం చేస్తామంటే ఇప్పుడు వెళ్ళిపోతాము, టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాము, అటల్ టనల్ దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ సపోజ్ సోలంగ్ వ్యాలీ నుంచి మమ్మల్ని అటల్ టనల్కి అలౌ చేస్తే
అయితే వెళ్ళిపోతాము. అదర్వైజ్ ఇంకేం చేస్తామంటే అటల్ టనల్ కాకుండా ఇంకా ఇక్కడే లోకల్ ఏరియాలో కొన్ని ఉన్నాయన్నమాట. హడింబా టెంపుల్ అనేది, వశిష్ఠ టెంపుల్, అదేవిధంగా కొన్ని ఒక వాటర్ ఫాల్స్ ఇలా ఉన్నాయి అనమాట. వాటికైతే వెళ్ళి క్లియర్గా అవి కూడా బాగుంటాయి. కాకపోతే మేము వాటి ప్లాన్ ఏంటంటే ఇంకా డే 4లో వేసుకున్నాము. కానీ ఈ రోజు డే 3కి వచ్చేసరికి ఒకవేళ అది ఫెయిల్ అయితే అటల్ అంటే ఐస్ స్నోఫాల్ అనేది ఫెయిల్ అయితే మాత్రమే ఇక్కడ ఇవి, లేకపోతే అదర్వైజ్ మేము ఈరోజు మ్యాక్సిమం పాసిబుల్ ట్రై చేస్తాము. అక్కడ ఒకవేళ మాకు పాసిబుల్ అవ్వకపోయినా సోలంగ్ వ్యాలీలో ఏదైనా ఎర్లీ మార్నింగ్ ఏమైనా ట్రిప్స్, టూరిజం తీసుకెళ్లే ట్రిప్స్ వ్యాన్లు ఉన్నాయేమో అట్లాంటివి చూసైనా సరే మేము ట్రై చేస్తాం గైస్ మీకోసం. హే గైస్, ఇప్పుడైతే బాగా ఎండగా ఉంది. మామూలుగా అయితే ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అనమాట అటల్ టనల్కి వెళ్ళటానికి. ఒకవేళ మమ్మల్ని పంపిస్తే మటుకు అటల్ టనల్, సిసి వ్యాలీ అయితే వెళ్తాము. సిసి వ్యాలీ అయితే క్లోజ్ అయిపోయిందంట. నిన్నైతే ఫుల్ బర్ఫ్ స్నో అయితే పడుతుందంట నిన్న. ఈ సిసి వ్యాలీకి అయితే అటల్ టనల్కి అయితే మామూలుగా ఇప్పుడు వెళ్తున్నాము, ట్రై చేస్తున్నాము. ఒకవేళ ఈ రోజు కూడా పంపించకపోతే ఇంకా మేమేం చేయలేము. మాక్సిమం అయితే పంపిస్తారనుకుంటున్నాను, ఎందుకంటే ఎండగా ఉంది కాబట్టి పంపిస్తారనుకుంటున్నాను. కొద్దిసేపు వెయిట్ చేసైనా సరే మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ కండిషన్ ఎట్లా ఉందో. ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే ఇంకా లోకలే ఈ రోజంతా. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అటల్ టనల్కి వెళ్ళే రోడ్డు అనమాట. ఈ రోడ్డు మొత్తం కూడా మనము ఎట్లా అంటే ఒక అద్భుతమైన వ్యూస్ అయితే చూడొచ్చు. అసలు ఎంత మంచి వ్యూస్ ఉన్నాయంటే మీరు చూస్తున్నారు కదా, అసలు మీకు ఎంత మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయంటే నేచర్ చాలా అందంగా ఉంది ఇక్కడ. మనమైతే ఇట్లాంటి పాయింట్స్ చూడటానికైనా సరే మనమైతే మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మంచు దగ్గరికి వచ్చేసాము. ఇదంతా మంచు అనమాట, కిందంతా ఈ కొండల మీద. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మనకి చలి కూడా. అట్లా ఇప్పుడే బాగా అయితే చలి అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి మనమైతే మంచు దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము. చూస్తున్నారు కదా తెల్లగా మన పక్కనే ఉందన్నమాట ఇదంతా మంచు కొండలన్నీ. కిందంతా మంచు కారిపోయి ఉంది అదంతా. మనమైతే ఆల్మోస్ట్ వచ్చాము. కాకపోతే చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకని చెప్పేసి ఆపేసాము. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, మొత్తం చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఇప్పుడు ఎంతసేపు అయితే తెలియలేదు ఇక్కడ నుంచి వెళ్ళేసరికి. అటల్ టనల్ నుంచి అయితే బైక్స్ అయితే మొత్తం బంద్ అంట. చూడాలి లోపలికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి చూడాలి. అందరూ అయితే వెళ్ళనీయట్లేదు బైక్లని. ఇంకేమైనా పాసిబుల్ అయితే ఎవరైనా బైక్ కానీ వెళ్ళనీయకపోతే మటుకు ఇంకెక్కడైనా సరే బండి ఏమైనా పార్క్ చేసేసి బయట ఎక్కడైనా కార్లో అయినా ఎవరిదైనా కార్లో అయినా వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా డబ్బులకైనా మాట్లాడుకొని చూడాలి. బైక్లో అయితే మొత్తం బంద్ అంట. చూద్దాం ఒకసారి. అటల్ టనల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇదే అటల్ టనల్ అనేది. ఇక్కడ నుంచి అయితే సిసు వ్యాలీ అదేవిధంగా ఇట్లా వెళ్ళాలన్నమాట. ఫుల్గా ఉంది ఇక్కడ అంతా క్రౌడ్. బైక్లు అయితే అలో చేయట్లేదంట. మొత్తం బైకర్స్ అందరూ చూశారు కదా, బైక్లు అన్నీ ఇక్కడే పార్క్ చేశారు. పాపం బైకులు అయితే అలో చేయట్లేదంట. ఏం చేయాలని తెలియట్లేదు. అదిగోండి అక్కడ నేరుగా పోలీసులు ఉన్నారు చూసారా. మొత్తం పోలీసులు అయితే బైక్లన్నీ అలో చేయకుండా ఇట్లాగే స్టాప్ చేసేస్తున్నారు. సిచ్యువేషన్ బైక్లు అయితే అన్ని కూడా బంద్ అయిపోయినాయి. ఇంకా ఏమి బైకులకైతే ఎలవ్ చేయట్లేదు పోలీసులు. కొద్దిగా కూడా ఎలవ్ చేయట్లేదు. ఓన్లీ కార్లు, టెంపోలు ఇవి మాత్రమే ఎలవ్ చేస్తున్నారు. బైక్లన్నీ ఇక్కడే ఆపేశారు. కరెక్ట్గా అటల్ టనల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సిసు వ్యాలీకి వెళ్ళాలన్నమాట. మెయిన్ ఐస్ ఉండేది అక్కడ అనమాట. ఐస్ ఉండేది మొత్తం సిసు వ్యాలీ, కోక్సర్ ఇట్లా అనమాట. కాకపోతే కోక్సర్ అయితే వెళ్ళనీయట్లేదంట. అసలు మామూలుగానే కోక్సర్ వెళ్ళనీయట్లేదు రీసెంట్గా. సిసు వ్యాలీకి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు సిసు వ్యాలీకి అయితే బండి అయితే ఖచ్చితంగా మేము ఏదో టెంపో కానీ ఇట్లా లిఫ్టెడ్ కానీ లేకపోతే సంథింగ్ ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం అసలు ఏమవుతుందో. మేమైతే కనిపించిన క్యాబులన్నింటినీ లిఫ్ట్ అడుగుతాను. ఎవరిని అడిగినా కానీ ఖాళీగా ఉన్నా కానీ వాళ్ళైతే ఎక్కించుకోవట్లేదు. మేము డబ్బులు ఇస్తామంటున్నా కానీ ఎక్కించుకోవట్లేదు. చూడాలి ఇంకా కానీ శిశువు కానీ అవ్వకపోతే శిశువు ఇక్కడే ఈ పక్కనే అయితే చేయాల్సి వస్తుంది. మా పరిస్థితులు అయితే ఎట్టా అయిపోయినాయి అంటే కుక్క కన్నా హీనం అయిపోయింది నిజం చెప్పాలంటే. చూసారు కదా బైక్లు అయితే అస్సలు అలౌ చేయట్లేదు. ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. మాకు ఇంకా రెండో ఆప్షన్ లేదు. మేము మళ్ళీ సోలంగ్ వ్యాలీ వెళ్ళాలంటే ఈ టైం మళ్ళీ మేము రావాలన్నా చాలా టైం పట్టద్ది. అసలు సోలంగ్ వ్యాలీ దగ్గర నిన్నైనా కనీసం సోలంగ్ వ్యాలీ దగ్గర ఆపేశారు. ఈరోజు అది కూడా లేదు. ఈరోజు బైక్లన్నీ ఇక్కడ దాకా రానిచ్చారు. మేము అందుకని చెప్పేసి ఆ ఎక్స్పెక్టేషన్ చేసుకుని అయితే వచ్చాము. కానీ ఏం లేదనమాట. చూసారు కదా నా ఆయనకైతే మొత్తం కూడా ఇక్కడంతా కొద్ది అయితే మంచు ఉంది. కానీ ఇది అంత పెద్ద మంచు ఏం కాదు, కాకపోతే మొత్తం మంచే. దాన్ని పట్టుకుంటే ఎట్లా ఉందంటే
చేతులు ఎట్లా అంటే బొక్కలు పడినట్టు అయిపోతుంది అనమాట. కొద్దిసేపటికి ఎట్లా అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ ఉంటుంది కదా, ఐస్ పట్టుకుంటే కొద్దిసేపు ఎట్లా ఉంటుంది మనకి, అట్లా అయితే ఉందన్నమాట. ఇది నేను ట్రై చేస్తాను. ఇక్కడంతా అదే అనమాట. ఇదంతా తెల్లగా ఉందంతా ఐస్ అనమాట. ఐస్ అయితే పేరుకొని ఉంది. ఇంకా మాకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు. మేము ఏం చేస్తున్నామంటే బండ్లు తీసుకొని అయితే కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆడెవరైనా అంటే ఖాళీగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడెవరైనా లిఫ్ట్ ఇస్తే మటుకు ఇంకా వస్తాం, లేకపోతే ఇంకా రెండో ఆప్షన్ లేదు మా దగ్గర. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. చూద్దాం ఎలా అవుతుందో. గాయ్స్ ఫైనల్ గా అయితే మేమైతే క్యాబ్ టెంపో అయితే మాట్లాడుకున్నాం. డ్రెస్ కూడా దొరికేసింది. డ్రెస్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు దాకా స్నో డ్రెస్ తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇప్పుడైతే అసలు అయితే నిజంగా అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. నిన్న సగం దూరం వచ్చి ఆగిపోయాం. ఈ రోజు ఆల్మోస్ట్ నియర్ బై వచ్చి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయిపోయాము. మాకు నడవటానికి అది పాసిబుల్ అవుతుంది అనమాట. మొత్తం ఏంటంటే ఒకటే సింగిల్ రోడ్ ఉంటుంది, మొత్తం టనల్ ఉంటుంది అనమాట. మొత్తం అటల్ టనల్ అనేది మొత్తం ఒకటే టనల్, 10 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు టనల్ ఉంటుంది. అది దానివల్ల నడవటానికి కుదరదు. అందుకని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్ గా ఇవి ఉండాలి. బండ్లు జారిపోతున్నాయి కాబట్టి మనకి ఇంకే ఆప్షన్ లేదు. ఒక్క మనిషికి వచ్చేసరికి 1000 రూపాయలు. మేము ఇంకా మాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇంకా చూడాలనుకున్నప్పుడు చూడాలి, తప్పదు అది. మనం ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం అనమాట. మంచి ఉన్న ఏరియాలకి చూసారు కదా. ఫైనల్ గా చాలా కష్టంతో అయితే మనం రీచ్ అయిపోయాం. ఇంకా అయితే మనం శిశువుకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. అది మామూలుగా అయితే ఈ రోజు అయితే స్నోఫాల్ అయితే అసలు అంతేం లేదు. కాకపోతే నిన్నైతే స్నోఫాల్ అయితే ఎక్కువ ఉన్నిందంట. ఈ ఏరియాలో చాలా స్నోఫాల్ ఉన్నింది నిన్న. దానివల్లే మేము నిన్న రాలేకపోవడానికి మేమంతా ప్రయత్నించినా కానీ పోలీసులు మమ్మల్ని ఆగిపోయేయడానికి కారణం ఏంటంటే అదే అనమాట. ఈ రోజు అయితే ఎండ వల్ల స్నోఫాల్ అయితే తగ్గిపోయింది. అద్భుతమైన శిశు అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో శిశు. అంత ఐసులతో అదే విధంగా చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంది. మనమైతే అసలు ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మన లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి నేచర్ని అయితే ఎంజాయ్ చేయాలి. ఇది మటుకు మనం మిస్ అవ్వకూడదు ఇట్లాంటి నేచర్ని అయితే. చూసారు కదా ఫస్ట్ టైం అయితే మనం అయితే ఐస్ లోకి వచ్చేసాం. ఇదంతా ఐసే. ఎవరికైనా ఐస్ కావాలంటే చెప్పండి. ఐస్ అయితే మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. కాకపోతే స్మగ్లింగ్ అయితే చాలా కాస్ట్ అయింది. ఇదైతే చెప్తున్నాను మీకు. ఐస్ చూసారు కదా, ఇదంతా చేతులు ఉత్త చేతులతో పట్టుకుంటే ఎట్లా ఉందంటే చేతులు అయితే కూరవుతుంది. ఇదంతా ఇది మనం తినొచ్చు కానీ జబ్బులు పడతాం. కానీ మనకి ఇప్పుడు బెటర్ ఆప్షన్ వచ్చేసరికి తినకుండా ఉండటమే మనకు బెటర్ అనమాట. చూసారు కదా గాయ్స్, ఫైనల్ గా అయితే ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు. మాకు 2 రోజుల నుంచి, ఒక రోజు కాదు 2 రోజుల నుంచి మేము రోజు ఇక్కడికి రావాలని ట్రై చేస్తున్నాము. అన్ఫార్చునేట్ గా మాకు అయితే మిస్ అయిపోతూనే ఉంది. ఫైనల్ గా అయితే ఈ రోజు ఎంతో మిస్ అయిపోయింది అనమాట. చూసారు కదా అసలు ఇంత అందమైన ప్లేస్ ని, ఇంత సుందరమైన ప్లేస్ ని మేమైతే అసలు నిజంగా అయితే చాలా భయపడ్డాను. మిస్ అయిపోతానేమో, మళ్ళీ ఇక్కడికి వెళ్ళలేమేమో అని. అన్ఫార్చునేట్ గా మేము ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి మేమైతే మళ్ళీ క్యాబ్ మాట్లాడుకుని ఇవన్నీ అయితే ఇంకా వచ్చేసాము. మనకి వదిలిన తర్వాత బైక్లు అయితే వదిలేశారు. కానీ మేము అయినా కానీ ఇంకా సరే క్యాబ్ మాట్లాడుకుని హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాము. చూసారు కదా ఇవన్నీ అసలు చెట్లతో అసలు ఎంత బాగుందో. మొత్తం అయితే ఎండిపోయాయి చెట్లన్నీ కూడా. మొత్తం కూడా ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది అనమాట మనాలికి వస్తే మటుకు అటల్ టనల్, అదే విధంగా సిసు వ్యాలీ అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ మిస్ అయ్యారంటే మీరు మనాలిని జస్ట్ నేచర్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు కానీ స్నో అయితే ఎంజాయ్ చేయలేరు. మన కోసం అయితే పాండాన్ని కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ. ఏ మామ సరిపడుతుందా లేదో చెప్పు. మనమైతే ఇక్కడైతే చాలా బాగుంది అనమాట. ఈ క్రిస్మస్ టైంలో ఇంకా లైటింగ్లు పెట్టి అట్లకి బాగా చేస్తారు. రేపు నైట్ అయితే చాలా బాగుంటుంది. రేపు నైట్ కానీ అదే విధంగా ఇక్కడ పార్టీస్ కూడా జరుగుతాయి. పార్టీస్ ఎప్పుడంటే జనవరి 1 రోజు అనమాట. 31st నైట్ పార్టీలు జరుగుతాయి. న్యూ ఇయర్ కాబట్టి ఇక్కడైతే చాలా బాగుంది. అసలు వెదర్ అయితే అసలు ఫొటోస్ కు మటుకు ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది అంతా అయితే స్నో యాక్టివిటీస్ మొత్తం కూడా ఇయ్యాయి అనమాట. ఇదిగోండి ఈ అన్ని యాక్టివిటీస్ స్లైడింగ్ మొత్తం జరుగుతున్నాయి. ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు మొత్తం ఈ సిసిలో. చూసారు కదా అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడైతే సిసు వ్యాలీ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. అటల్ టనల్ కి అయితే వచ్చేసాము. ఇదంతా వచ్చేసరికి అటల్ టనల్ అనమాట. ఇక్కడైతే కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ వెనకంతా స్లైడ్స్ ఉన్నాయి, కార్ డ్రైవింగ్స్ ఉన్నాయి. అదే విధంగా వచ్చేసరికి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది వెదర్ అనేది. అదే విధంగా వచ్చేసరికి ఈ అటల్ టనల్ నుంచి
మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ కేవ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా ఫుడ్ తినాలన్నా కానీ ఇక్కడ మంచిగా కేవ్స్ కూడా ఉంటాయి. వాటి ప్రైజెస్ అయితే మేము ఇంకా కనుక్కోలేదు. ఇక్కడ కూడా అయితే మీరు టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. సిసు వ్యాలీ నుంచి అయితే ఇక్కడ కూడా టైం ఎంజాయ్ చేసి మీరైతే ఫ్రీగా ఉండొచ్చు. మీకైతే ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా వచ్చేసరికి అటల్ టనల్ అనమాట. ఇది చూసారు కదా, అది అనమాట అటల్ టనల్ అనేది. ఆ బ్రిడ్జి నుంచి ఇటు వెళ్తే ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు నేరుగా వెళ్తే కాక్సార్ అనమాట. అటు వెళ్తే కాక్సారు. అదే విధంగా ఆ రోడ్డు అవతల అటు సైడ్ వెళ్తే అంటే అటల్ టనల్ నుంచి రైట్ తీసుకుని వెళ్ళిపోతే కాక్సారు, లెఫ్ట్ తీసుకుని వెళ్తే సిసు అనమాట. మనం అయితే ఇక్కడ కూడా ఈ అటల్ టనల్ దగ్గర కూడా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి అక్కడ జరుగుతున్నాయి కదా యాక్టివిటీస్. అదే విధంగా ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయి అనమాట కొన్ని. అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ అయితే అటల్ టనల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. భలే చలిగా ఉంది. ఎంత చలిగా ఉందంటే నైట్ అయిపోయింది అనమాట. బాగా చాలా చలిగా ఉంది. చేతులు అయితే ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. చాలా అంటే ఇంకా బండి ఎక్సలేటర్ ఇస్తున్నా కానీ అంత డిఫికల్ట్ గా ఉంది. అదే విధంగా వచ్చేసరికి మనమైతే ఇక్కడ వచ్చే దారిలో అయితే మనకు హోటల్ ఉంది, బౌలీ విస్టా అని. ఇది వచ్చేసరికి రెస్టారెంట్ అండ్ కేఫ్ టైప్. అదే విధంగా ఇక్కడ హాల్ కూడా ఉంది. లోపల అయితే ప్రైజెస్ చూసాను ఇప్పుడే. లోపల అయితే చాలా క్రౌడ్ ఉంది, అందుకని లోపల వీడియో తీయట్లేదు. లోపల అయితే ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. మనాలిలో ఆల్మోస్ట్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి ప్రతి ఒక్క హోటల్లో. మీరైతే ఇంకా మనాలికి రావాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా కొన్నిసార్లు ప్రైస్ అయితే తప్పదు, మనం ఎక్స్పెన్స్ పెట్టుకోవాల్సిందే. లోపల చూశారు కదా, మొత్తం కూడా చాలా బాగుంది అనమాట. పెద్ద హోటలే ఫస్ట్ ఉంటుంది ఇది అటల్ టనల్ నుంచి వచ్చేటప్పుడు. మా వాడైతే చూడండి పాపం కూర్చో ఉన్నాడు. ఇద్దరం అయితే అలిసిపోయాం, బాగా చలికి అయితే తట్టుకోలేకపోయాం. రేట్లు చూడండి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఇక్కడ. రేట్లు అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, కానీ మొత్తం కూడా వచ్చేసరికి ఇంక ఎక్స్పెన్సివ్ అనమాట. మనం ఇంకేందంటే మనం మనాలిలో ప్రతి ఒక్క హోటల్లో మ్యాక్సిమం ఇదే ప్రైస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా తప్పదన్నమాట. ఇక్కడ పైన చూశారు కదా ఎర్రగా కనిపిస్తుంది, అదంతా అయితే మంట అనమాట. అడవంతా కాలిపోతుంది. అర్ధరాత్రి ఇంత చల్లు ఎవరో అయితే చాలాసేపు నుంచి కాలుతుందంట మంట అయితే. మొత్తం చూశారు కదా పాపం, అక్కడ పక్కనే నియర్ బై లైట్లు కూడా కనిపిస్తున్నాయి చూసా. అన్ని ఇల్లులే ఉన్నాయి. వాళ్ళందరికీ చాలా డేంజర్ అనమాట. పైన అయితే అసలు ఎట్లాగా మండుకుందో తెలియదు. ఎవరైనా కావాలని చేశారా లేకపోతే ఎండకేమైనా ఎట్లా అయిపోయిందో తెలియదు. కానీ పైన చూడండి చాలా భయంకరంగా మంటలు అయితే మొత్తం మడుతున్నాయి. ఈ పొగలైతే మీకు ఇప్పుడు మామూలు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో, పొగలైతే చాలా భయంకరంగా వస్తున్నాయి. చూడు అవి ఎట్లా ఆగిపోతాయో తెలీదు. ఇప్పుడు ఇంత నైటే అది కొద్దిగా కూల్ అవ్వట్లేదు. రేపు మళ్ళీ మార్నింగ్ అయితే మటుకు చాలా డేంజర్గా ఉంటుంది అది. మేమైతే ఆల్మోస్ట్ చాలాసేపు నుంచి అయితే రూమ్ కోసం అయితే తిరిగి అయితే ఎతుకుతూ ఉన్నాము, కానీ మాకు ఎక్కడైతే రూమ్ అయితే దొరకలేదు. ఫైనల్గా అయితే మేము కులు అయితే వెళ్దాం అనుకుని డిసైడ్ అయిపోయాం అనమాట. ఇంకా ఇప్పుడు బాగా చలి పడుతుంది, చాలా చలి పడుతుంది. -4, -5 డిగ్రీలు ఉంది ఇక్కడ. ఇంకా కులు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. కానీ కులు వెళ్ళిపోతుంటే కులులో కూడా ఉంటాయో లేదో తెలియదు. దారిలో అయితే బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడైతే వెళ్ళి ఒక హోటల్ దగ్గర ఆగాం, ఏమన్నా ఛాయ్ కానీ ఏమన్నా సంథింగ్ తీసుకుందామని. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ మేము కనిపించిన దగ్గరలో రూమ్లు అత్తుతానే ఉన్నాం. కాకపోతే మెయిన్ ఏంటంటే మనాలిలో మాకు రూమ్ అనేది దొరకలేదు అనమాట. మెయిన్ అదే ప్రాబ్లం అయింది. 1-2 రూమ్లు దొరికినాయి, కానీ బండి పార్క్ చేసుకునే దానికి ప్లేస్ లేదు. దానివల్లే మేము ఇంకా రూమ్ తీసుకోలేదు. లేకపోతే మనాలిలోనే తీసుకునేవాళ్ళం. ఇంకా కులుకి వెళ్ళి చూడాలి. కులులో అయినా దొరికితే ఇంకా నైట్ అక్కడ స్టే చేయొచ్చు అనమాట. లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంకా మార్నింగ్ అంతా తిరగాల్సి వస్తుందేమో తెలియదు.